హలో ఎవరోన్, ప్రస్తుతం మనతోటి స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. హలో సార్. హాయ్ జకీర్. పాక్ ప్రభుత్వాన్ని అక్కడుండే కాశ్మీర్ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏంటి సార్, ఎందుకు అసలు? పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే అంటారు కదా, పిఓకేలో నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఎందుకు అనంటే పాకిస్తాన్ ఎంతసేపు అక్కడ ప్రధాని షరీఫ్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా మిలిటరీ ప్రాబల్యం కనిపిస్తుంది. మిలిటరీ ఎవడైతే జనరల్ ఉంటాడో, చీఫ్ ఉంటాడో, వాడు కనుసన్నల్లో నడుస్తుంటుంది. అది ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా వాళ్ళకి అనవసరం. సో అట్లాంటి మిలిటరీ అని అంటే కొద్దిగా పాక్ ప్రజలు ఇక్కడ చూసారు, హైదరాబాద్ నవాబు ఎలాగైతే బెదిరించి చేసేవాడు అలాగ భయపడుతూ ఉంటారు. సో అట్లాంటి పరిస్థితుల్లో పాక్ ప్రజలు ఇప్పటికే వాళ్ళు టెర్రరిజం అది అవుతున్నప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవడో ఒక కవి రాశాడు చక్కగా, గుప్పిడి గోధుమ పిండి కోసం నానా కష్టాలు పడుతున్నారు ఆ రొట్టి తినడం కోసం. సో వాళ్ళకెందుకు పౌరుషము, పంతాలు, పగలు, వెళ్ళి మీ మోదీకి చెప్పుకో, ఎందుకు మతపరమైన యుద్ధాలు అవసరమా? మీకేం కావాలి? మీకు ఒకవేళ ఆ కాశ్మీర్ అనేది ఇచ్చేస్తే మీ లైఫ్ సెట్ అయిపోద్దా? అవ్వదు. ఎందుకంటే మిలిటరీలో ఉండే ప్రతి ఒక్క వెధవ కూడా, ఏది పాకిస్తాన్ మిలిటరీలో ఉండేవాడు, ఆ రియల్ ఎస్టేట్ అనో వేరే ఇతర వ్యాపారాలను వాటి మీద వీటి మీద వాడు అజమాయిషీ ప్రదర్శించుకుంటూ, వాడు తొక్కుకుంటూ, అమాయకుల్ని పేద ప్రజల్ని హింసిస్తూ వాళ్ళ శవాల మీద స్టెప్స్ వేసుకుంటూ అభివృద్ధి చెందిన వాళ్ళే అక్కడ ఉండే ఆర్మీ ఆఫీసర్స్ అందరూ కూడా. ఓకే, వాళ్ళ సంతతి వాళ్ళ సంతానం అన్ని చూస్తే వాళ్ళు ఏ యూకేలోనో దుబాయ్లోనో అక్కడ ఉంటారు. వీళ్ళు మాత్రం ఇక్కడ ఉంటారు ఆ బిల్డప్ కోసం. సో అట్లాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క పౌరుడికి కూడా సామాన్యంగా అందరికీ వర్తించే ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో అవి ఉండవు అక్కడ. ఓకే, ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ సింధూర్ కన్నా ముందు ఏది మనకు పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా నేషనల్ ఛానల్స్ కూడా పాకిస్తాన్ కవర్ చేశాయి. ఏదో ఒక కరాచీ, ఒక హైదరాబాదు, ఒక ఇంకేది మెయిన్ ఎక్కడ బార్డర్లో ఉంటే ఒక సిటీ, అలాంటి సిటీలు తప్పితే మిగతావన్నీ కూడా కచడాగా ఉంటాయి. స్లమ్ ఏరియాలు దారుణంగా ఉంటుంది, ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండదు, మతాచారాలు ఎక్కువ, అమ్మాయిలు బయటికి రాకూడదు, బురకాలేందే అమ్మాయి బయటికి రాకూడదు, చదువుకోకూడదు. ఇంకా వాళ్ళెవరు మలాలా ఆమె మరి చూసారా, ప్రాణాలు తెగించి పోరాడి అయింది, వచ్చింది బయటకు వచ్చింది. ఆమెను షూట్ చేశారు కదా, నిజంగా భూమి మీద ఇంకా నోకులు ఉన్నాయి కాబట్టి బతికింది ఆమె ఎందుకు పోరాడి అంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్లే ఈ వెధవులందరూ అటు డైవర్ట్ అవుతున్నారు. అదే చక్కగా చదువుకుంటే ఇది కాదు లైఫ్, చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం అని మంచి వ్యాపారం చేసుకుని మనం కూడా ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తే అది కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లైఫ్ కదా అని లేదు. అలా కాకుండా ఆ మత గురువులు కూడా అక్కడ చేసేస్తుంటారు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళు మేమే పోటుగాలు అనిపించుకోవడానికి. అలా అవడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు తల్లికో తండ్రికో అరే నా కొడుకు మంచి డెవలప్ అయ్యి వాడు ఉద్యోగం చేయాలని ఉన్నా కూడా అక్కడ వచ్చే మత పెద్ద వాడు ఏం చేస్తాడు, రా తీసుకురా, అందులోకి తీసుకెళ్ళు, రా ట్రైనింగ్ ఇస్తాం. చిన్న పిల్లాడికి కూడా నీకు ఇంటికి నీకు డబ్బులు లేవు కదా, నీకు డబ్బు కావాలంటే నీ కుర్రను పంపి, ఇంటికి ఒకటి బలి పశువుగా పంపి, వాడు మళ్ళీ నీకు దక్కడు, ఏ పోరాటంలో చస్తాడు, తెస్తే దేవుడికి స్వర్గంకు డైరెక్ట్గా వెళ్ళిపోతాడు. ఇట్లాంటి పిచ్చి మూఢ ఆచారాల్లో బతికేస్తున్నారు. సో అవన్నిటి మీద వాళ్ళు ఒక్కసారిగా ఒక రకమైన కసి అయితే ఉంది అందరిలో. మరోవైపు బలూచిస్తాన్ వాళ్ళు కూడా పాకిస్తాన్కి పక్కల బలంలా తయారయ్యారు. సో ఇక్కడ ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్లు ఏదైతే ఇంచుమించు ఒక 7-12 సరిగ్గా నెంబర్ గుర్తు, ఇంచుమించు సుమారుగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నంత ఏరియా ఆక్యుపై చేసేసారు వాళ్ళు ఆల్రెడీ. పాక్ అటు మనకి కార్గిల్ ఆ పైకి వెళ్తే, సో అక్కడ ఆ ఆక్రమిత కాశ్మీర్లో ఉంటున్న కాశ్మీరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యత కల్పించడం కోసం పాక్ ఆర్మీ ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఏదైతే మన లడాఖ్, ఇటు కాశ్మీర్, జమ్మూలో మత ఘర్షణలు లేపడానికి లేదంటే మన మీద అటాక్స్ చేయడానికి తోడ్పాటు పడుతున్నారో అటువంటి వాళ్ళు అక్కడికి వలస వెళ్ళి ఉంటే వాళ్ళకి అక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానీ అక్కడ అవసరమైన రాజకీయాల్లో కానీ వాళ్ళకి నిలబడడానికి, పోటీ పడడానికి అవకాశం ఇస్తున్నారు. అది అక్కడ స్థానికంగా ఉండే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండే కాశ్మీరీ ప్రజలకు అది నచ్చటం లేదు. పుట్టి పెరిగింది ఇక్కడ మేము కదా, ఎవడో నీకు అక్కడ సాయపడ్డాడు కదా, వాడిని తీసుకొచ్చి ఇక్కడ మా మీద నిలబెడితే అజమాయిషిగా పెడతా ఉంటే ఎలా అవుతుంది? వాళ్ళు కూడా ఎలా ఆలోచిస్తారు, మేము పెట్టినోడిని పెడితే రేపు పొద్దున మాకు
బాబా బాంచిన అన్నట్టు ఉంటాడు కదా, అప్పుడు వాళ్ళ ఆటలు సాగుతాయి కదా. సో అందుకు అక్కడున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండే ఆ కాశ్మీరీలు అందరూ కూడా ప్రతిఘటిస్తున్నారు. ఆఖరికి వాళ్ళు ఇటుకి అడుగు మధ్యలో అదేదో నది ఉంటుంది, సెట్లేజా ఏదో గుర్తులేదు నాకు, ఆ నదికి అటువైపు రావడానికి కూడా మొత్తం బారికేడ్లు పెట్టి ఆపేస్తే పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతుంటే వాళ్ళ బారికేడ్లు తోసేసి కూడా పోలీసుల్ని అలాగే ఆర్మీని కూడా ముందుకు తోసుకుంటూ వచ్చారు. వాళ్ళు ఫైరింగ్ చేశారు, ఆల్రెడీ 2-3 చచ్చారు. అయినా వాళ్ళు తగ్గట్లే, ఎక్కడెక్కడ ఇంటర్నెట్ సేవలు ఆపేసి ఎక్కడ షాపులు క్లోజ్ చేసేసి నిరసన తెలియజేస్తున్నారు. అంటే ఎవడో కొంచెం చదువుకున్నవాడు, ఒరు బాబు ఇది కాదు మన లైఫ్, మన అందరిలాగా సమానంగా ప్రపంచ దేశాలు అన్నిటి దేశాల్లో ఇప్పుడు ఇరాన్ వాడికి సపోర్ట్ ఇస్తుంది. ఇరాన్ ఈడంత మూర్ఖుడేం కాదు, వాడు ఆటోమేటిక్ డెవలప్ అవుతున్నాడు. ఇప్పుడు అరబ్ కంట్రీస్ ఉన్నాయి, ఎంత చక్కగా డెవలప్ అవుతున్నాయి కదా. అక్కడ ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక అమెరికా, యూరోపియన్ కంట్రీస్ తర్వాత ప్రపంచ దేశాలన్నీ దుబాయ్ వైపే చూస్తున్నాయిగా. ఎందుకు మరి చూస్తున్నాయి? అక్కడ వ్యాపారం చేసుకున్నా ఏం చేసుకున్నా జెన్యున్ గా డెవలప్ అవుతారు. అక్కడ కూడా అక్కడ యమన్ లో అనుకుంటా కదా హైయెస్ట్ కరెన్సీ కాస్ట్, మనం ఈ డాలర్కే అనుకుంటున్నాం 88 రూపాయలు అయిపోయిందని. ఆ యమన్ ఏదైతే ఉందో అది దగ్గర 300 రూపాయలు అంత దాని కాస్ట్ మన రూపాయి విలువకి. మరి కదా అక్కడికి వెళ్ళి సంపాదించుకుంటే ఇంకెంత బాగా వాల్యూ పెరుగుతుంది. కాకపోతే ప్రపంచ మార్కెట్, వరల్డ్ ట్రేడింగ్ అంతా కూడా డాలర్ మీద నడుస్తుంది కాబట్టి ఈ అమెరికా వాడు కుయుక్తులు పని డాలర్నే నడిపించేస్తున్నాడు, కానీ దానికన్నా రేట్ ఎక్కువ ఉండే ఉన్నాయి. సో అలా తయారవ్వాలి అనేది కొంతమంది అక్కడ స్థానికులు ఉంది. దాన్ని రాజకీయ దురుద్దేశంగా కూడా మార్చే వాళ్ళు ఉన్నారు. లేదు అసెంబ్లీ సీట్లు కానీ లేదంటే రాజకీయాల్లో కూడా స్థానం కల్పించాలి చట్టసభల్లో, మిగతా వాళ్ళకి ఇవ్వకూడదు అనేది వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. మొత్తానికి పాకిస్తాన్కి నిజంగా చెప్పాలంటే అన్ని రకాలుగా దరిద్రం నడుస్తుంది. అయినా వాళ్ళకి ఓవర్ యాక్షన్, బయటికి మాత్రం మేకపోతు గాంభీర్యం. నిన్న క్రికెటర్స్ చూడండి, చిత్తుగా ఓడిపోయినా కూడా ఇలాగ అండము, వాళ్ళకి ఎంత నష్టమైందో తెలుసు కదా. పిచ్చి ఎర్రి డాష్ అంతే. ఎందుకంటే ఒకవైపు ఆకలి చావులు, ఒకవైపు పేదరికం, మరోవైపు జీడిపి అసలు జీరో, అభివృద్ధి లేదు, ఒక టెక్నాలజీ వైపు లేదు, ఒక ప్రాజెక్ట్ లేదు, వరస్ట్గా తయారైంది కంట్రీ. ఒకవైపు బలూచిస్తాన్ వాడు, ఇటువైపు ఈ నిరసనలు, టెర్రరిజంకి, చిన్నపిల్లల స్కూల్ మీద బాంబు వేసేయడము, పిల్లలు వెళ్తున్న స్కూల్ వ్యాన్ మీద తగలబెట్టేయడం, ఏంటి ఆ పైశాచికం, ఎక్కడున్నారు వాళ్ళు? సో కాబట్టి అవన్నీ అంటే ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించాలి, తప్పదు కదా. అలా నడుస్తూనే ఉంటాయి వాళ్ళ బతుకులు అంతే. మరి ఎప్పుడు మారుతారో భగవంతుడికే తెలియాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.